ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జగనన్న 4.5 సంవత్సరాల ప్రయాణం, ప్రభుత్వ పనితీరు ఒక వ్యక్తి చెప్పుకునేటట్టుగా ఇది 40 సంవత్సరాల ఇండస్ట్రీ లేకపోతే 14 సంవత్సరాలు అనుభవం ముఖ్యమంత్రిగా, దానికి ఇంకొక అతను తోడైనట్టుగా ఒక వాస్తవానికి, ఒక న్యాయానికి, అన్యాయానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నమ్మలేనటువంటి జీవితంలో ఇతన్ని నమ్మకూడదు అని ముద్రేసుకున్న చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడుగా అసలు ఇతనికి నిలకడే లేదు, ఎటుపోతాడో ఎటొస్తాడో తెలియదని ఇంకొక అతను పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, ఇచ్చిన మాట ప్రకారం నిలబడి తన మాటని వాగ్దానంగా భావించినటువంటి ప్రజలకి అది 4.5 సంవత్సరాల ప్రభుత్వమా, మధ్యలో కరోనా మింగేసినటువంటి 2 సంవత్సరాలు పోతే 2.5 సంవత్సరాల ప్రభుత్వమా? దీనిలో ప్రభుత్వం చెప్పినటువంటి అనేకమైన అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారి 2 పాదయాత్రలు, ఒకటి ఓదార్పు యాత్ర, రెండవది ప్రజా సంకల్ప యాత్ర. రాష్ట్రం మొత్తం కలిగి తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవిద్యని, ఈ రాష్ట్రంలో ఉన్న కులాలని, ఈ రాష్ట్రంలో ఉన్న మతాలని, పేదరికాన్ని అర్థం చేసుకొని ఒక 4 పేజీల మేనిఫెస్టోని తయారు చేసి ఆ 4 పేజీల మేనిఫెస్టో 4.5 సంవత్సరాల్లో ఒక 24 పేజీల బుక్లెట్గా ఎవరి దగ్గరైనా జగనన్న నువ్వే మా నమ్మకం అనే పుస్తకం ఉందా? ఇక్కడ 24 పేజీల ఒక పుస్తకాన్ని తను ఏం చేశాడో ఈ 4.5 సంవత్సరంలో దీన్ని ప్రజలకు చెప్పండి. ఈ ప్రజలు కూడా ఎవరికి చెప్పాలి, ఎవరితో మాట్లాడుకోవాలి. ఏ ప్రజలైతే లబ్ధిదారులుగా ఉన్నారో, ఏ ప్రజలైతే ఈ సమాజంలో అట్టడుగున ఇంకా అణదొక్కబడి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావటం కోసం సమాజంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఈ కుల రక్కసికి తగిలి పాడైపోయినటువంటి చాలామంది, వారితో పాటు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల్ని పైకి తీసుకురావటమే కదా ప్రభుత్వం అంటే. ప్రభుత్వం అంటే నా కులమనో, ప్రభుత్వం అంటే నా వర్గమనో, ప్రభుత్వం అంటే నా వ్యాపారమనో, ప్రభుత్వం అంటే వీళ్ళందరూ కూడా నా బినామీలనో భావించే చంద్రబాబు నాయుడు లేదా గత ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వం అంటే ప్రజలకి ప్రభుత్వాన్ని వాడటం. దాదాపు 4 కోట్ల మంది ఈ సమయానికి ఈ రాష్ట్రంలో, ఇదిగో జగనన్న ఇప్పుడే భీమవరంలో మాట్లాడుతూ ఉన్నాడు. బహిరంగ సభలో కొన్ని వేల మంది మధ్య నా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఒకవైపు నేను బహిరంగ సభల ద్వారా వస్తున్నాను, రెండో వైపు బస్సు యాత్ర ద్వారా సామాజిక న్యాయ యాత్ర కూడా జరుగుతూ ఉన్నది. దానిలో మాట్లాడే వక్తలు కానీ, దానిలో మాట్లాడే ప్రసంగికులు కానీ, దానిలో మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్గా ఉండి, ఇదిగో జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వ లక్షణాలని పుణుకుపుచ్చుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన అంశాలని ప్రజలకు చెప్పే క్రమంలో ఈ రోజు వరకు నాకున్న లెక్కల ప్రకారం దాదాపు 2,40,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లబ్ధిదారులకి బ్యాంకుల ద్వారా మధ్య వ్యక్తులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాగా ఆ జన్మభూమి కమిటీలో లేకపోతే పార్టీ కార్యకర్త చెప్తేనే ఇచ్చే సిస్టమ్ కాకుండా, కార్యకర్తకు తెలియకుండా, నాయకుడికి తెలియకుండా, ఎమ్మెల్యేకి తెలియకుండా, మంత్రికి తెలియకుండా, ఎంపీకి తెలియకుండా నిజమైన లబ్ధిదారుడిని ఎంపిక చేసి ప్రభుత్వమే ఆ లబ్ధిదారుడికి అనేకమైన అంశాల్లో అండగా నిలబడేటువంటి అంశం కనబడుతూ ఉంది. దీన్ని ఈ అబద్ధాల కోరు వాళ్ళు, ఈ నిలకడలేనటువంటి మనుషులు ఏమంటున్నారంటే
జగన్ ఈ సమాజాన్ని దోచి పేదలకు పెడతా ఉన్నాడు. దీనిలో అభివృద్ధి కనపడటం లేదు. పేదలందరూ కూడా ఏమవుతారో తెలియదు. కాబట్టి ఈ దోపిడీని ఆపాలంటున్నారు దోపిడీదారులు. ఈ దోపిడీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే సంపన్న వర్గాలు ఒకవైపు, పేదలు ఒకవైపు, లబ్ధిదారులు ఒకవైపు, బడా పెట్టుబడిదారులు ఒకవైపు, ఉన్నతమైన వర్గాలకే కొమ్ము కాసే రాజకీయ పార్టీ ఒకవైపు, పేద వర్గాల్ని హక్కును చేర్చుకునే ప్రభుత్వాన్ని పేదలకు పంచే ప్రభుత్వం ఒకవైపు, చిన్న వయసులో మాట మీద నిలబడే వ్యక్తి ఒకవైపు, ముసలివాడైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వయసులో నిత్యం అబద్ధాలు చెప్పే ఒక వ్యక్తి ఒకవైపు, సినిమాల్లో నటించలేక పాత్రలు తగ్గుతున్న నేపథ్యంలో వాళ్ళ అన్నతోటి 15 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఏం పట్టేది ప్రజారాజ్యం, దానిలో యువరాజ్యానికి ఈయన యువరాజు, దాన్ని వదిలేశాడు. అది ఎటుపోయిందో తెలియదు, వాళ్ళని ఎటుపోయాడో తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.